की भारत माता की भारत माता की నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇది ఏడాకోవాలంటే సిద్దిపేట రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో తమ్మిండి ఒక పెద్ద ఆయనకి వినబడాలి సపోర్ట్ రీసౌండ్ వినబడాలి సిద్దిపేట జిల్లాలో ఇంతమంది బీజేపీ వాళ్ళకి గెలిచి వేదిక మీదకి వచ్చిరంటే ఆయనకు అర్థం కావాలి కావాలా కావాలా దుకాణం బంద్ చేయాలా రెడీ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను మొదట ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఎక్కువసేపు మాట్లాడాలంటే మాలో గొప్పలేదు మీడియా పెట్టి 2 నిమిషాలు అయినా ఇంతమంది నిజాయితీగా గెలిచొచ్చిందంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది. బీజేపీకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది. ఈ మధ్య ఆల్ ఇండియా అధ్యక్షుడు వచ్చిండు, బీహార్ నుంచి వచ్చిండు. ఒక వ్యక్తి నిన్నగా బీహార్ రాజకీయాన్ని శాసించినటువంటి వ్యక్తి సడన్ గా ఇలా భారతీయ జనతా పార్టీకి త్వరలో ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, త్వరలో పార్టీ అధ్యక్షుడు కాబోతుంది. ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్ల రూపాయలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాపేసి ఇలా కాంగ్రెస్ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చి 2 ఏళ్ళు అయింది. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి పెన్షన్ పైసలు వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ పైసలు ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ పైసలు ఇచ్చే చంద్రగారి ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంది పోతున్నాడు. నా దేశంలో రామరాజ్యం వెళ్లి విరవాలని కోరుకున్న నాయకుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కథలు కాంగ్రెస్ ఎవరు రచిస్తలేదు. ఇలా దేశంలో రామరాజ్యం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ లో గాంధీ తాత మీద ప్రేమ లేదు. డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళకి నేరుగా అకౌంట్ లో వేస్తే ఇలా 99.9% మందికి నేరుగా పైసలు బాగా పడుతుంది. ఉపాధి పథకాలని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మార్పు. సో తెలంగాణలో ఏమైతుందో చాలా మంది అడుగుతా ఉన్నారు. తెలంగాణలో కూడా నిన్న మొదలు గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచుల ఎన్నికల ఫలితాలు చూస్తే ఏమనిపిస్తుంది? బీజేపీ పట్టణ పార్టీ కాదు, బీజేపీ పల్లెలలో కూడా వచ్చింది. ప్రతి ఇంటికి ప్రతి గుండెకు చేరింది. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ నినాదం చెప్తున్నారనేది గెలిచి కూర్చున్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఎంతమంది సర్పంచులు ఉప సర్పంచులు గెలిచినో అంతకు ఎక్కువ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలుస్తారు. సిద్దిపేట జిల్లా పరిషత్ కూడా బరాబర్ భారతీయ జనతా పార్టీ కాషాయం జెండానే సిద్దిపేట జిల్లా పరిషత్ మీద కూడా ఎగిరేయాలి, సిద్దిపేట మున్సిపాలిటీ మీద కూడా ఎగిరేయాలి. మనం పనిచేసేటువంటి విధానం ఎదుర్కొన్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి విధానంతో కంపేర్ చేసినప్పుడు 100% క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప. అక్కడ ఇక్కడ ఇంకొంచెం మన తర్వాత మనం 99 కాడ ఉంటే 30 కాడో 20 కాడో ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే అలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు తప్ప ఇంకెవరు ఉంటారు ఈ దేశంలో. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి పైసలు ఇస్తే గ్రామ పంచాయతీ పైసలు తీసుకుపోయి కరెంటు బిల్లు కట్టుడు ఇంకో దాని కట్టుడు చేసి ఊర్లో పనికి పైసలు ఇస్తలేరండి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఓపెన్ చేపించి నేరుగా ఢిల్లీ నుంచి మీ ఊరికి ఏ అవసరం అది ఖర్చు పెట్టుకునే రీతిలో కూడా మీకే డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. రేపు డిసెంబర్ 22 మీరంతా సర్పంచుల ఛార్జ్ తీసుకోబోతున్నారు. 2026 డిసెంబర్ 22 రోజు నా రిక్వెస్ట్ మీ అందరితో సర్పంచులందరితోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ పంచాయతీకి ఏమి ఇచ్చింది, ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, మీరు మీ ఊర్లో మీరు ఒక ఫ్లెక్సీ వేసి పెట్టండి సార్. బీజేపీ సర్పంచులు మిగతా సర్పంచుల కంటే భిన్నంగా పనిచేయాలి. వారానికి ఒకరోజు స్వచ్ఛ భారత్ చేయండి. భవిష్యత్తులో మళ్ళా ఇది ₹1 కూడా వీళ్ళనే సర్పంచులు గెలిపించాలి. అవసరమైతే యునానిమస్ సర్పంచులుగా మిమ్మల్ని గెలిపించే రీతి లోపల జనాన్ని కోట్లేయాలనే రీతిలో మీరు పనిచేయాలని చెప్పి గెలిచినటువంటి మా సర్పంచ్ సోదరులకి ఉప సర్పంచులకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో మీ ప్రజలు మిమ్మల్ని ఇంకో గంట ఎక్కిస్తారు. భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు మా అక్కయ్యలంతా 33% రిజర్వేషన్ కింద రేపు ఎమ్మెల్యేలు ఎంపీలుగా రాబోతున్నారు. వచ్చే ఎలక్షన్ లో 100% నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు 133 సీట్లు బరాబర్ అందుకని దానికి భయపడుతుంది. 330 మంది వార్డు మెంబర్లు గెలిచారు. అంటే బీజేపీ గుర్తు లేకపోయినా బీజేపీ అని చెప్పుకొని
ప్రజల చేత ఎలక్ట్ అయినటువంటి లీడర్ దాదాపు సిద్దిపేట జిల్లాలో ప్రతి ఊర్లో మినిమం ఒక వార్డు మెంబర్ అన్న గెలిచిండు. దిస్ ఈస్ ద స్పిరిట్. ఇట్లే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కూడా మరే భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా ఉంటారు. పార్టీ కూడా వాళ్ళ భవిష్యత్తులో మంచి గుర్తింపించేటువంటి పదవులు ఇస్తుంది, అందరినీ గౌరవిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నమ్మిన సిద్ధాంతం కోసం జెండా కోసం పనిచేస్తే అడిగి కూర్చున్న దాంట్లో సగం మంది మల్ల మీటింగ్లు ఇంటికి కూడా వస్తారని చెప్పి తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి దరఖాస్తులు తెప్పించుకొని ఇవే పనులని వాళ్ళ దరఖాస్తుల మీద మంజూరు చేసినట్టు ఇన్ఛార్జ్ మంత్రి పెద్దనం చేస్తుంది. దానివల్ల నియోజకవర్గాలలో ఎన్ని అవస్థలు వచ్చినాయి, చివరికి వాళ్ళకి ఏ దుస్థితి వచ్చిందో చూసారు. ఇలా కాంగ్రెస్ అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇలా ధర్నా చేస్తా ఉన్నారు. దేని మీద? కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. నేను వచ్చుకుంటే ఛాయ్ తాగని చదివితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు, నువ్వు మా ఎంపీ వల్ల రగన్న అని చెప్పి దగ్గరికి వచ్చి మాట్లాడించి, అన్న యాడికి పోతున్నా సిద్దిపేట పోతున్నావు అన్నారు. ఎందుకంటే ధర్నాకు పోతున్నాం అన్నారు. ఏం ధర్నా అంటే ఏమో తెల్లదన్న ధర్నా క్రమాన్ని పోతున్నాం అంటుంది. ఇక ఇది కాక ఏమైతే ధర్నా పోతున్నారు? ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చి 2 ఏళ్ళు అయింది. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి పెన్షన్ పైసలు, వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ పైసలు ఇచ్చే పైసలు ఇచ్చే చేతగానే ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి పోతారంట. ఏంటి కారణం అని అడిగిన నేను చెప్పాను. అలా మన ఈ మన్రేగా బిల్లు ఉంటే మన్రేగా తీసేసి రామ్జీ అని మీరు ఒక బిల్లు తెచ్చినట్టు కదన్నా, దానికి వ్యతిరేకంగానే అందులో ఒక తమ్ముడు మోమాట పడుతూ చెప్పింది చెప్పాలా వద్దండి. అంటే వాళ్ళ బాధ ఏంటంటే దేనికి ధర్నా చేస్తున్నారని అడిగితే మన్రేగా పథకంలో వచ్చి మహాత్మా గాంధీ పేరు తీసేసారు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము అని చెప్పింది. పార్లమెంట్ లో చాలా మంది ఎంపీలకు మాట్లాడే అవకాశం వచ్చింది. దీని మీద చాలా మంది మాట్లాడారు. మహాత్మా గాంధీ గారు, మీరు పుస్తకాలు చదివే ఒప్పుకుంటే పాత పుస్తకాలు ఒకసారి తిరిగారు లైబ్రరీకి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక నా దేశంలో రామరాజ్యం వెళ్లి విరవాలని కోరుకున్న నాయకుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కళను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇలా దేశంలో రామరాజ్యం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మాత్రమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళంట మహాత్మా గాంధీ పేరు తీసేసినట్టు పడుతుంది. ఉన్నప్పుడు ఏం చేయలే, ఉన్నప్పుడు అమ్మ గడ్డం పెట్టడం చేతగానే కాంగ్రెస్ కి, చచ్చిపోయినాక పిండమ్మకు బంగారు కాదని చెప్తామని తిరుగుతుంది కాంగ్రెస్ నాయకత్వం. ప్రతిదానికి అయితే ఇందిరమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు, జవహర్లాల్ నెహ్రూ గారి పేరు, యూనివర్సిటీలు, రైల్వే స్టేషన్లు, కాలేజీలు, ఆఖరికి హైదరాబాద్ లో కట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళ పేర్లో పెట్టుకున్నారు తప్ప నిజంగా మహాత్మా గాంధీ మీద చిత్తశుద్ధి మహాత్మా గాంధీ పేరు ఎన్నింటికి పెట్టారు వాళ్ళు? మిగతా వాళ్ళ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ఎన్నిసార్లు పెట్టిందంటే ఆ ముగ్గురు పేర్లు కలిపి దాదాపు 150 పథకాలుగా పేర్లు పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ గారి పేరు 1-2 పేర్లలో వాడేది తప్ప ఏడలేదు. ఇప్పుడు వాళ్ళ వాడేది అసలు గాంధీ తాత వాడే. మరి మా పేరు కొరకు గాంధీ అని పెట్టకపోతే మాకు ఎవరు దేకడాయే. ఇగో ఇది వాళ్ళ బాధ. ప్రియాంక గాంధీ పైలట్ పెళ్లి చేసుకుంది. భర్త పేరేంటి? రాబర్ట్ వాద్రా. ఆయన పేరు రాబర్ట్, ఇంటి పేరు వాద్రా. మా చెల్లెలు చెప్పాలి, అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత సర్వే మారుతుందా మారదా? మారుతుందా? ప్రియాంక గాంధీ అవుతుందా, ప్రియాంక వాద్రా అవుతుందా? అప్పుడే ఇప్పుడు ఆమెకు బాగా అన్నారు. ఆడ గాంధీ తీసేస్తే నాకు తీసేయమంటారేమో, మా అన్నతో ఎట్లాగా అయితలేదని మా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎప్పుడైనా నాకు ఇంటరేమో గాంధీ అని తోకుంటేనే ఆమె బాధ. ఇక ఇది కాంగ్రెస్ లో బాధ తప్ప కాంగ్రెస్ లో గాంధీ తాత మీద ప్రేమ లేదు, గాంధీ తాత పేరు మీద వాళ్ళని పని చేయలేదు, గాంధీ తాత పేరు నిలబెట్టేటువంటి ఏ పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. నేను దుబ్బాక ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఇట్లా నాకు కూడా భయంగా వస్తుంటే అప్పుడు ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరు వేయరు, ఏమైతుందో ఎట్లుంటుందో పరిస్థితిని భయపడుతుంటే మొదటి దెబ్బ దాకా కొంచెం కష్టం అనిపించేది. మొదటి దెబ్బ తాకిన తర్వాత రెండో దెబ్బకు దెబ్బలు అనిపించలేదు. ముందుకు పోయినాము, దుబాగా బీజేపీ గెలుస్తుంది అన్నాడు. ఎవరున్నారు బీజేపీకి ఉన్నారు, బాల సంఖ్యలో తిరిగినట్టు ఆడవాళ్ళు ఏడవాళ్ళు తిరుగుతున్నారు ఉన్నారు అన్నారా? గెలిచిన దుబ్బాక గెలిచినప్పటి నుంచి భయపడే ఎవరున్నారంటే వీళ్ళ చిన్న చిన్న పిల్లలు
స్టేజ్ మీద కూర్చున్న సర్పంచులలో సగం 30 మంది నాతో పాటు కారిడోర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ జీపులు పట్టుకొని లొల్లి పెట్టుకొని ఆటోలు వేసుకొని ఏడు కష్టపడ్డా తిరిగింది. నేను అందరికి ఎప్పటికీ చెప్తుంది, అరే ఇలా నా వంతు వస్తుంది, మీ వంతు వస్తుంది, కష్టపడుతుంది, బరాబర్ ఏదో ఒక రోజు మీరు కూడా నాతో పాటు స్టేజ్ మీద కూర్చుంటారని చెప్తున్నారు. కూర్చున్నారా? స్టేజ్ మీద కుర్చీ జరిగినంత మంది వచ్చి తిరిగాలి. దగ్గర 100 మంది సర్పంచులు ఉప సర్పంచులు కలిసి 100 మంది వచ్చారు. ఇక వార్డు మెంబర్లు కూడా విలువనంటే మేము అటు కూర్చొని మేము ఇటు కూర్చోబెట్టాలి 100 మంది వచ్చి. ఎవరు ఊహించలేదు బీజేపీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలలో ఇంత గొప్పగా పనిచేస్తుంది. కానీ మొదటి నుంచి ఒకటే మాట చెప్పిన, ఇందాక ఒక సర్పంచ్ గారు చెప్పింది, రాజు గెలుస్తామంటే ఇక నువ్వు గెలవు, నేనే గెలుస్తాను అనుకో, ఎదురున్నాడు ఎవడైనా గెలుస్తాడు. ఆ ధైర్యంతో చాలా మంది ముందుకు పోయారు. ఇడున్న ఎవరు కూడా అందరిలాగా ఓట్లకి నోట్లు మంచో ఇంకేదో మంచి గెలిచిన వాళ్ళు కాదు. అయినా ఊర్లలో ఉండి సేవ చేసి నమ్మిన సిద్ధాంతం కోసం చాలా రోజుల పాటు ఆ గ్రామంలో ఒకటే జెండా పట్టుకొని తిరిగారు. కాబట్టి ప్రజలు అనుకున్నారు, ఎవరు ఎన్ని పార్టీలు మారినా ఎటు పోయినా ఈడున్న పిల్లలంతా నిజాయితీగా నరేంద్ర మోడీ గారు వెనకాల బీజేపీ కోసం కష్టపడుతుంది కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు. 100% ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రత్యర్థులతో పోటీ చూస్తే, ప్రత్యర్థులు అంటే వాళ్ళకి అపోజిట్ లో పోటీ చేసిన వాళ్ళతోటి పోటీ చూసినప్పుడు ఏ రంగంలో కూడా వాళ్ళకి సమస్య ఉండదు, డబ్బులలో లేదు, మందులు మధ్య లేదు. అయినా ఇంతమంది నిజాయితీగా గెలిచారంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. కుర్చీలో కూర్చుంటే లేవాలంటే అటు అవుతారు ఇటు అవుతారు పట్టుకొని లేవంటారు. సార్ ఏం చేద్దాం 85 దగ్గరికి వచ్చింది. బీజేపీకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చింది ఈ మధ్యన. ఏం పేరు? అది చెప్పురే పక్కన ఉంది ఫోటో. నితిన్ నవీన్ భారతీయ జనతా పార్టీకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు. అన్ని అనుకూలంగా సాఫీగా ముందుకు పోతే భారతీయ జనతా పార్టీకి త్వరలోనే సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం పోయిన తర్వాత అతి త్వరలోనే నూతన అధ్యక్షుడిగా నితిన్ నవీన్ గారు రాబోతుంది. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఖర్గే గారి ఏజ్ 85, నితిన్ నవీన్ గారి ఏజ్ 42. ఎంత ఎంతనే 42 నుంచి 45 మధ్యలో ఉన్నారు. ఖర్గే గారు ఎట్లున్నారు, నితిన్ నవీన్ గారు ఎట్లున్నారో చూడండి పర్సనాలిటీ. అంటే ఆయన దాంట్లో సగం వయసు లేదు, అనుభవం కూడా సగం లేదు. వయసులో ఒక జాతీయ పార్టీకి 45 ఏళ్ల లోపు ఆల్ ఇండియా అధ్యక్షుడు వచ్చిండు, బీహార్ నుంచి వచ్చిండు. ఒక వ్యక్తి నిన్న దాకా బీహార్ రాజకీయాన్ని శాసించినటువంటి వ్యక్తి సడన్ గా ఇలా భారతీయ జనతా పార్టీకి త్వరలో ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, త్వరలో పార్టీ అధ్యక్షుడు కాబోతుంది. ఇది వేరే పార్టీలలో సాధ్యమవుతుందా? మల్లికార్జున ఖర్గే పోతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? రాహుల్ గాంధీ పోయింది. రాహుల్ గాంధీ వద్దనుకుంటుంది కాంగ్రెస్. ఇంకెవరు వస్తారు ఆ ఇంట్లోకి వెళ్ళి? ప్రియాంక గాంధీ కొత్తగా వస్తుంది, మధ్యలో కనబడతా ఉన్నాం. కానీ మీరు ఒకసారి ఆలోచించారు, ఆ మహారాష్ట్రలో పార్టీ ఉంటుంది, పెద్ద పార్టీ ఎన్సీపీ అనే పార్టీ ఉంటుంది. ఎవరు ఎన్సీపీ అధ్యక్షుడు? శరద్ పవార్. ఎన్నేళ్ళు ఉంటాడు? 290 దగ్గర ఉంటుంది. ఎవడుంటాడు? ఇక వీళ్ళ పార్టీలకి నాయకుడు. మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మార్పు కోరుతుంది, ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా చేస్తుంది అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇట్లాంటి యువతతో సాధ్యమవుతుందని నమ్మింపు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొత్తగా తీసుకొచ్చినటువంటి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 45 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అందుకని ఊరికే చెప్తాను, భవిష్యత్ అంతా మనదే, భవిష్యత్ అంతా మనదే అంటే చాలా మంది ఏడ గెలుస్తారు వీళ్ళు, సార్ బామోదలకి వస్తాడు, రేపటి నుంచి ట్రాక్టర్ చూస్తాడని అనుకున్నారు. ఇలా పోయినట్టు హైదరాబాద్ దీని రాత్రి పోయినా ఇలా పోయినారంట. ఏమైతుందో చూద్దాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సార్లు వచ్చినా, కార్లు వచ్చినా, నోట్లు వచ్చినా, నోట్లు మంచేటోళ్ళు వచ్చినా, భవిష్యత్ ఎలక్షన్లలో ఎప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలలో ఎప్పుడైనా ఈ రాష్ట్రాన్ని నడిపేది, భవిష్యత్తులో దిక్సూచి చేసేది ఎవరంటే అది భారతీయ జనతా పార్టీ తప్ప ఏం డౌట్ పడుతుంది. నాకు తెలిసి నేను మొట్టమొదట రాజేందర్ గారు మాట్లాడిపించింది. ఒక బూత్ అధ్యక్షుడు రాజేందర్ ఈ స్టేజ్ మీద చాలా మందికి తెలియదు, రాజేందర్ కూడా ఒప్పుకున్నాడు. అయినా బూత్ అధ్యక్షుడిగా పార్టీకి సేవ చేస్తుంది కాబట్టి రాజేందర్ని అక్కడ గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో
ఆలోచనతో కార్యకర్తలందరూ కోరుకొని రాజేందర్ గెలుపు కోసం ప్రయత్నం చేసిరు. దురదృష్టం స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. వారి శ్రీమతి ఇద్దరు కూడా నమ్మిన సిద్ధాంతం కోసమే ఎలక్షన్లలో పోటీ చేసిండ్రు, కష్టపడ్డారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఇతర కారణాల వల్ల రాజేందర్ గారు ఓడిపోయిండ్రు. నేను చాలాసార్లు ఇంకొక మాట కూడా చెప్తుంది కార్యకర్తలకి, మిత్రులకి, నాయకులకు అందరికీ. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే ఓడిపోయిండు. చాలా మంది కార్యకర్తలు ఏడ్చి బాధపడ్డారు. నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్. ఓటమిలని జయాలకి అపజయాల నుంచి జయం వైపు నడవడానికి అంటే మెట్టుగా వాడుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డది. దుబ్బాలు ఓడిపోయిందని చెప్పి నేను నేర్చుకుంటే ఇట్లా కూర్చుంటే ఈయన మెదక్ పార్లమెంట్ కి మీ అందరూ ఆశీస్సులతో పోకపోతుంది. అందుకనే ఓడినగా గెలిచిన అనేది పక్కన పెట్టింది. జనంలో 24/7 మన సేవలు అందుబాటులో ఉండి నమ్మిన సిద్ధాంతం కోసం వీడికి ఏ దాకైనా కొట్లాడతాడనేటువంటి ఒక విశ్వసనీయతని మీరు మీ ఊర్లో నిరూపించుకుంటే 100% అటున్న మీరు చాలా మంది మళ్ళీ వచ్చే మీటింగ్ కల్లా ఇంటికి కూడా వస్తుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. డౌట్ ఉందా? నాకైతే డౌట్ లేదు. చాలా మంది అంటుంటారు సిద్దిపేటలో ఊకే కొట్లాడతారు కానీ వాళ్ళకు పుట్టి నీళ్ళు అని. వాళ్ళకు పుట్టి నీళ్లు లేదు, మెట్టి నీళ్లు లేదు. వాళ్ళకు నిద్ర నీళ్లు తయారైతుంది. సిద్దిపేట జిల్లా మనం ఒకసారి వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎగసెక్కలు పోతారు. ఏమైతుంది పొరగాలు ఏం చేస్తారు? ఊర్లో 10 మంది లేరు. మేము 10 ఏళ్ళు సర్పంచ్ చేసినాం, 10 ఏళ్ళు ఎంపీపీ చేసినాం, 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినాం, మంత్రులు చేసినాం. మా దగ్గర వస్తు పైసలు ఉన్నాయండి. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఒక సంకేతాన్ని దేశ ప్రజలు ఇచ్చింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ ముక్కున్నట్టుడైనా నిజాయితీగా ఈ దేశం కోసం నిలబడతాడంటే ఓట్లేస్తాం, గెలిపిస్తాం, ఈ దేశాన్ని నడిపించే బాధ్యత ఇస్తామన్నారు. కానీ టాటాలకు, బిర్లాలకు, అంబానీలకు, ఆదానీలకు ఓట్లేయలేదు, గెలిపించలేదు. ఒక్కసారి ఇచ్చిండ్రు, ఎట్లా పనిచేస్తారో చూసిరు. ఎట్లా పనిచేసినా మీరందరూ కూడా నేర్చుకోవాలి. వెనకాల ఉన్నారు మీరంతా వంట సర్పంచ్ కావద్దు. నరేంద్ర మోడీ గారు లాగా 1, 2, 3 ఎన్నిసార్లు మనం పోటీ చేసే అవకాశం ఇస్తే పార్టీ, ఎన్నిసార్లు మనం పోటీ చేసే అవకాశం రిజర్వేషన్ వస్తే అన్నిసార్లు మా ఊరికి పిల్లలు మంచిగా చేసిండు. ఈయననే సర్పంచ్ డైరెక్టర్ పనిచేయాలి తప్ప వేరే ఆలోచన చేయలేదు. ఎమ్మెల్యేలు 6 మంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఏం చేస్తాం? అంత వాళ్ళే ఉన్నారు. ఏమైతుంది? ఏం కాదు గుర్తు పెట్టుకోవద్దు. ఎమ్మెల్యేలకు రావాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ 5 కోట్ల రూపాయల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆపేసింది. ఇంతకుముందు 5 కోట్లు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇచ్చి దాంట్లో 2 కోట్లు విద్య కానీ దీనికని దానికని గుంజుకుందు. మళ్ళీ దాన్ని ఇంకో పెత్తనం పెడదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంతకం పెడితేనే ఈ 3 కోట్లు ఖర్చు చేయాలని ఇంకో పెత్తనం పెడదు. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన 3 ఏళ్లలో నేను ప్రపోజల్ పంపిస్తుంటే ముందుగాల ప్రపోజల్ దగ్గర పెట్టుకొని నానబెట్టి మెల్లగా మళ్ళీ టీఆర్ఎస్ వచ్చి దరఖాస్తులు తెప్పించుకొని ఇవే పనులు రోడ్ల మీద చెత్త పోతుంది, మోరిలో ఉన్నటువంటి చెత్త కూడా పోతుంది, కొంత రాజకీయ చెత్త కూడా పోతున్నటువంటి అవసరం వస్తుంది. చాలా మంది సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇటువైపు చూడడం స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ వైపు చూడడం మొదలైంది. ఇప్పుడే పొరగాయలు ఇట్లు చేసిరు. రేపు పార్టీ గుర్తిస్తే, బీజేపీ గుర్తు కనబడితే వాళ్ళ రేపు ఎంపీడీసీల పరిస్థితి ఏంటనేది ఇప్పటికే గ్రామాలలో అంతర్మదనం జరుగుతుంది. వేసుకొని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. అందరికీ ఆశించిన స్థాయిలో కానీ కొందరికి ఇంకొంత కానీ ఆర్థిక సాయం చేసి ఉంటే ఇవాళ ఈ స్టేజ్ జరిగినంత మందిని సర్పంచులు గెలిచి ఉండేవాళ్ళనేది వాస్తవం. అది వాస్తవం, 100% వాస్తవం. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో దాదాపు 4 దశాబ్దాల నుంచి ఎప్పుడూ కొట్లాడుతూనే వచ్చింది తప్ప ఏడే కార్యకర్తలు కానీ నాయకులు కానీ డబ్బులు ఇతర పార్టీల్లో దోసుకోవడానికి అవకాశం రాలేదు. భవిష్యత్తులో వస్తే కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు సేవ చేయడం కోసమే వస్తారు తప్ప దోసుకోవడానికి రాదు. డబ్బులు మంచం అని చెప్పి మనందరం నిరూపించాలంటే ఆ బాధ్యత గ్రామాలలో పొద్దున్నేస్తే కనబడేది మీరే కాబట్టి మీ మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది సర్పంచులు కూడా 2వ పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఫస్ట్ టైం సర్పంచ్ అయినప్పుడు సరిగ్గా మోటార్ సైకిల్ కూడా లేకుండా చాలా మంది సర్పంచ్. 2వసారి సర్పంచ్ పోటీ చేసి వచ్చేసరికి ఊర్లో 10 లక్షలతో బంగ్లా వచ్చే, 10 లక్షల కారు వచ్చే, ఎవరు అనబడతలేడు ఊర్లో అన్నింటి వాడేసరికి గెలవచ్చు అనుకున్నారు. అది జనం సహిస్తాడు. ఎందుకంటే పెద్దమంతా చెప్తున్నారు మాంసం తింటున్నామని ఏం చేయాలి, బొక్కలు కూడా వేసుకొని తిరిగి ఉంటుంది. తనమల్లి పెద్దమంతులు ఊసులు ముందు వరుసలు
అది అంటే నేను తిరుమని చెప్తాను. మీకు పొరపాటులో కూడా కరప్షన్ కి అవినీతికి స్థానం ఇవ్వకుండా అరే ఇంట్లో పనిచేసేది మా సర్పంచ్ అనేటువంటి కడుపులో పేగలు కట్టుకొని భవిష్యత్తులో మళ్ళా వీళ్ళు ఒక్క రూపాయి కూడా వీళ్ళనే సర్పంచులు గెలిపించాలి, అవసరమైతే యునాన్ని సర్పంచులు మిమ్మల్ని గెలిపించే రీతి లోపల జనం మీకు ఓట్లేయాలనే రీతిలో మీరు పనిచేయాలని చెప్పి గెలిపించినటువంటి మా సర్పంచ్ సోదరులకి ఉప సర్పంచులకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కష్టమా ఇది? కష్టమా? మొన్నటి అన్ని పెట్టిన ఇన్ని పెట్టిన కొంతమంది కష్టం అనిపిస్తుంది. కానీ దయచేసి మీరు నీతిగా నిజాయితీగా ఉంటే మళ్ళీ ఎలక్షన్లలో మీరు ఇంకొక వెంటెక్కడానికి అవకాశం వస్తుంది. కాబట్టి డబ్బుల వెళ్తాను ఎవరైనా కూడా పోవద్దు. డబ్బు మనకి ఎప్పుడు క్రైటీరియా కాదు. మన శత్రువులు డబ్బులు వాడి మనం ఓడగొట్టాలని చూస్తారు. మనం నీతిగా నిజాయితీగా పని చేసి అరే ఈ భారతీయ జనతా పార్టీ తోటే పర్యటన అనేటువంటి విశ్వాసాన్ని ఇప్పటికే తెలంగాణ పల్లెటూళ్ళలో ఎట్లా కల్పించినామో ఇదే దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీకు అందరు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సిద్దిపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఒకరు ఇద్దరు ముగ్గురు రాజ్యాంగం నేర్పాలి. ఎప్పుడైనా డబ్బు నిధులు ఎన్నవాడు కష్టంగా ఉండే 4 దశాబ్దాల నుంచి కష్టపడితే డబ్బులు నిధులలో సర్పంచులు కనబడకపోదు. అక్కడ ఒకరు సర్పంచ్ గెలిచి మొండి గట్లే కొట్టాడు. ఇలా వాళ్ళందరూ మనకి స్ఫూర్తి ప్రదావుతారు. పార్టీ మారలే, పైసలు రాలే, చాలా రకాలైనటువంటి కష్టాలు పెట్టింది. మిర్దొడ్డిలో రోషాయని ఒక సర్పంచ్ ఉండే, నేను ఎమ్మెల్యే అయ్యేకంటే ముందు. రోజైని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టనీయాలి. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏం కట్టనీయలే? గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టలే. కడితే బీజేపీకి పేరు వస్తుందని వచ్చిన పైసల్ని వాపస్ పంపిన మీదొట్టిలో గ్రామ పంచాయతీ కట్టనీయలేదు. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యేనైతే ఆ ఊర్లో మా బీజేపీ సర్పంచ్ కూడా కట్టనీయలేదు గ్రామ పంచాయతీ. ఆ సర్పంచ్ వచ్చి నన్ను కలిస్తే నువ్వు అంటూ నేనే వచ్చి కొబ్బరికాయ కొడతాను చెప్పి పోయి టీఆర్ఎస్ అయిన సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ కట్టించింది. This should be the difference between the other parties and BJP. ఎప్పటికీ చెప్తా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. నేను బరాబర్ గర్వంగా చెప్తాను. ఇలా మా దుబ్బాకలో రాయపల్లి ఒక మండలి ఉంటుంది. ఇద్దరు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎక్కడ రాయపల్లి అని గజ్వేల్ సీఎం కాన్స్టిట్యూన్సీ కొంచెం అవతల అనుకోని ఉంటుంది. ఇద్దరు సర్పంచులు ఇలాంటి సైడ్ రాయపల్లిలో 7 సర్పంచులు గెలిచి రాయపల్లి మండలిలో 7 సర్పంచులు గెలిచి వచ్చాడు. ఇందాక అమ్మ చెప్తా ఉన్నాడు మెరుగడ్డిలో మేము 4 గెలిచినాము. అట్లా ఒక్కొక్క మండలంలో నాతో పాటు అమరైతే చాలాసార్లు చెప్తుంటా. అమర్ గురించి చూసింటారు మీరు కూడా, పార్టీ మీటింగ్లలో కూడా చాలాసార్లు చెప్తారు. నేను కొత్తగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి దుబ్బాకలో కొత్తగా వచ్చినప్పుడు పెళ్లిగాలి ఇంకా మా అమర్ చిన్నపిల్లగాడు పొద్దున్న లేసి అక్కడ పరిగెత్తనే ఉంటే ఆటోలు ఎక్కుంటే ఇంటికి అటుకి పనిచేస్తున్నాడు. ఇట్లా పనిచేసే కార్యకర్తలు గుర్తింపు వస్తుందని ఇందాక బాగా చెప్పినట్టు నేను చాలా మంది కనకరాజని మల్లుపల్లి సర్పంచ్ గెలిచాడు. మామూలుగా నోట్లో 4 కూడా కానీ పని బాగా చేస్తాడు. అమర్కి ఎవరు రొల్లెక్క వస్తుంది. వీళ్ళిద్దరు ఒక తూర్పు అయితే ఒక పడవ వీళ్ళిద్దరు. అమర్ బాగా మాట్లాడతాడు, కనకరాజు మాట్లాడాడు కానీ బాగా పనిచేస్తాడు. అమర్ కూడా పనిచేస్తాడు, పనిచేయడానికి చెప్తలేదు. వాళ్ళు ఇద్దరు పోయినప్పుడు ఉప సర్పంచులు అన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఉప సర్పంచులు ఇలా సర్పంచులు అయ్యింది. ఇట్లే పనిచేయండి. భవిష్యత్తులో మీ ప్రజలు మిమ్మల్ని ఇంకో పెట్టెక్కిస్తారు. భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు మా అక్కయ్యలంతా 33% రిజర్వేషన్ కింద రేపు ఎమ్మెల్యేలు ఎంపీలుగా రాబోతుంది. వచ్చే ఎలక్షన్ లో 100% నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు 133 సీట్లు బరాబరికి అందుకని స్థానిక భయపడుతుంది ఎక్కడ రాజు చూస్తుందని తీసుకొచ్చి ముందు కోసం చెప్పినారు. సో భవిష్యత్తు మీరే కాబట్టి ఇప్పటి నుంచి మండలాలలో పంచాయతీలలో మీరు తెచ్చుకునే మంచి పేరు భవిష్యత్తులో మిమ్మల్ని భారత పార్లమెంట్ గా కూడా పంపుతుంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అందుకని చాలాసార్లు చెప్తాం, పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ఎవరు గెలవాలి? గాంధీ తాత నోట్లకి వచ్చినటువంటి మాట ఆయన సమాజం మీద రాకుంటుంది. ఏమన్నాడు? హే రామ్ అన్నాడు. బతుకున్నప్పుడు ఏమన్నాడు? నా దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు. చచ్చిపోయినప్పుడు ఏమన్నాడు? హే రామ్ అన్నాడు. ఇది కూడా కాంగ్రెస్ లో అర్థం కాదు. గీత కూడా అక్కడ ఉండదు కాంగ్రెస్ లో. ఒక్కొక్క 4 సార్లు 5 సార్లు గెలిచి మంత్రులు చేసి వచ్చిన కాంగ్రెస్ లో లోక్సభలో కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నాం? జనమేమనుకుంటున్నటువంటి గీత జ్ఞానం కూడా లేదు కాంగ్రెస్ నాయకులు. పథకంలో 100 రోజులు ఉన్నటువంటి పథకం పనులని 125 పెంచింది భారతీయ జనతా పార్టీ. ఏం ఇబ్బంది అవుతుంది? వాళ్ళ నాయకుడే చెప్పిండు, రాజీవ్ గాంధీ ఏం చెప్పిండు? మేము ఢిల్లీకి వెళ్ళి 100 పైసలు ఊరికి పంపిస్తే
ఊరికి వచ్చే వరకు 85 పైసలు మధ్యలో ఖాళీ అయిపోతున్నాయి, 15 పైసలు మాత్రమే ఊళ్ళో చేరుతున్నాయి అని చెప్పి నేను చెప్పలే. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చెప్పింది. ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఏ ఊరికైనా ఉపాధి హామీ పథకం పనులను చూడండి, మధ్యలో విలువలు ఇంతలేదు. నేరుగా బ్యాంక్ అకౌంట్లు తీసి డైరెక్ట్ బెనిఫిట్ కింద వాళ్ళకి నేరుగా అకౌంట్లో వేస్తే ఇలా 99.9% మందికి నేరుగా పైసలు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఉపాధి పథకాలని నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి మార్పు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి నీకెంత నాకెంత ఇవన్నీ పెద్ద పేపర్ పట్టుకోవాలి రాసుకోవాలి. దానికోసం వాళ్ళకి బాధ. పథకంలో ఉన్న సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఈ రోజు దాకా కాంగ్రెస్ ఏ పథకంలో కూడా కొత్త సలహాలు సూచనలు ఇవ్వదు. అన్నింటిలో వాళ్ళ పేర్లు ఉండాలని కొట్లాడతారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని మీరు అందరూ ధైర్యంగా ఉండండి. భవిష్యత్ మనదే. ఇంకా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు ఈ దేశ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినా ప్రధానమంత్రి ఎవరుంటారు? భారతీయ జనతా పార్టీ ఉంటుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. సో తెలంగాణలో ఏమైతుందే చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ మధ్య తెలంగాణలో కూడా నిన్న కూడా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచుల ఎన్నికల ఫలితాలు చూస్తే ఏమనిపిస్తుంది? బీజేపీ పట్టణం పార్టీ కాదు, బీజేపీ పల్లెలలో కూడా వచ్చింది. ప్రతి ఇంటికి ప్రతి గుండెకు చేరింది. ప్రతి ఒక్కరు చెప్తున్నది గెలిచి కూర్చున్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు తెలిసి అర్థమవుతుంది. డౌట్ ఉందా ఎవరికైనా? భవిష్యత్తులో ఇప్పుడు ఎంతమంది సర్పంచులు ఉప సర్పంచులు గెలిచారో అంతకెక్కువ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలుస్తారు. సిద్దిపేట జిల్లా పరిషత్ కూడా ఎవరు గెలవాలి? అప్పుడే డౌట్ ఉందా? నాకైతే డౌట్. బరాబరి భారతీయ జనతా పార్టీ కాషాయం జెండాలే సిద్దిపేట జిల్లా పరిషత్ మీద కూడా ఎగిరేయాలి, సిద్దిపేట మున్సిపాలిటీ మీద కూడా ఎగిరేయాలి. దానికోసం పనిచేస్తున్న చేతులెత్తు అందరా అందరెత్తిరా? శేఖర్ ఉత్తరే ఎత్తిరా? చంద్రబాబు శేఖర్ ఉత్తరే ఎత్తిరా పనిచేస్తారా? సో ఇందాక కొంతమంది సర్పంచ్ మిత్రులు మాట్లాడుతూ మా గెలుపుకు సహకరించడానికి కొంతమంది పేర్లు, కొంతమంది బూత్ అధ్యక్షుల పేర్లు, కొంతమంది గ్రామాల్లో ఉన్న సీనియర్ నాయకుల పేర్లు చెప్పింది. ఖచ్చితంగా పనిచేసినప్పుడు కష్టపడ్డప్పుడు ఇప్పుడు ఈ వేదిక మీద శేఖర్ చిన్నగొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, నేను ఎంపీ పోటీ చేసినప్పుడు కొండాపూర్ సర్పంచ్ గెలిచినటువంటి అమర్ భారతీయ జనతా పార్టీ మేల్కొండ మండల శాఖ అధ్యక్షుడు. అట్లా ఎవరికి ఎప్పుడు టర్న్ వస్తుంది, ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుంది? చాలా మంది ఉన్నారు ఉప సర్పంచ్ సర్పంచ్లు వేసినారు. అట్లా ఎవరికి ఎప్పుడు టర్న్ వస్తుంది, ఎప్పుడు రిజర్వేషన్ అనుకూలిస్తుంది అనేది కొద్దిగా ఒప్పుకుంటారు. నేను చాలాసార్లు చెప్తే చివరికి చెప్పి ముగిస్తాను. ఇంటికి కూడా కడపవతలు ఒక బండి ఉంటుంది, తొక్కుడు బండి అంటాం. అవునా? ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు తొక్కుడు బండి తొక్కుకుంటూనే వస్తారు. మంచి కాళ్ళతో, చెడ్డ కాళ్ళతో, బురద కాళ్ళతో, గడ్డ కాళ్ళతో అన్నిటితో తొక్కుంటూ వస్తారు. కానీ బండి ఎప్పుడు అన్నికి పోలేదు. ఏమన్నా గలీజ్ చేస్తున్నారని చెప్పి లేకపోలేమంట. ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత తొక్కినా, పెంటతోటి బురదతోటి తొక్కినా ఆ బండి ఎంత ఓపిక ఉంటుందో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంతగా ఓపిక ఉండదు. కాబట్టి వీళ్ళంతా కూర్చోగలిగింది. వీళ్ళకున్న ఓపిక కొంతమందికి లేదు. దురదృష్టవంతం. 10 లక్షలకో 25 లక్షలకో ఆశపడి కొంతమంది ఇటుకే అడ్డుపోయింది. వాళ్ళేం బాగుంటారని నేను అనుకోను. అంతేనా? నీకు నమ్ముకుందా? ఏదో కొట్లాడటం, కష్టపడ్డాం, యుద్ధం చేసినామా, యుద్ధంలో కొంచెం అప్రపాలైనమని ఒకరిద్దరు ఎవరైనా ఆగమైంటారు. కానీ ఆగమైన వాళ్ళ పరిస్థితి కూడా ఆడ కూడా ఆగమే ఉండదు తప్ప కొత్త ఏమి ఉండదు. ఆడ ఏమైనా ఉండదా? నాకు తెలిసింది ఏమి ఉండదు. ఆడ 4 రోజుల కంటే కూడా వీళ్ళు అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం పనిచేసేటువంటి విధానం, ఎదుర్కొన్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి విధానంతో కంపేర్ చేసినప్పుడు 100% క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప. అక్కడ ఇక్కడ ఇంకొంచెం మన తర్వాత మనం 99 కాడు ఉంటే 30 కాడో 20 కాడో ఉండేటోళ్ళు ఎవరైనా ఉంటే అలా కమ్యూనిస్టులు ఉంటారు తప్ప ఇంకెవరు ఉండాలి ఈ దేశంలో. మిగతా రాజకీయ పార్టీలు డిసిప్లిన్ అనే పదానికి అర్థం లేకుండా పోయాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి అట్లాంటి చివరి దశ వచ్చేటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం. మేము ఇండియాలో నుంచినాం, అన్నేళ్ళ నుంచినాం, అన్ని చేసినాం, ఇవి చేసినాం కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు, కొత్త నరాన్ని కోరుకుంటున్నారు, యువత రావాలని కోరుకుంటున్నారు. అందుకనే ఇవాళ ఇంతమంది మన ఆశాజీవులుగా, ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు గెలిపించి పంపించింది. ప్రజలు చాలా మంది అనుకుంటారు, ఇంటే ఒకటేసరికి, రోడ్డు ఇంతే ఒకటేసరికి, మందు పోతే ఒకటేస్తారు అనుకుంటారు.
తీసుకునే కాడ తీసుకోలేదు కదా. మరి 45 మంది దాకా సర్పంచులు కూర్చున్నారు, మీరు ఏదే పైసలు ఎదురుకున్న పైసలు ఇచ్చారు అని మీకు తెలిసినా లేదా? అంటే ఎప్పుడు డబ్బులే గెలిస్తే ఎప్పుడు అనుకోవద్దు. చాలా సందర్భాల్లో డబ్బులు ఓడిపోతాయి. మన మంచితనం అరే మీకు తెలిస్తే మన ఊరికి సేవ చేస్తాడు, పిల్లవాడు మంచోడని మీరు ముద్రేసుకొని రేపు నువ్వే ఎంపీటీసీ అవుతావు, నువ్వే జడ్పీటీసీ అవుతావు, నువ్వే జిల్లా పరిషత్ చైర్మన్ అవుతావు తప్ప ఇంకొకటి ఉండదు. ఈ ఉన్నోళ్ళకే వస్తాయి టికెట్లు. ఈ ఉన్నోళ్ళ నుంచి మళ్ళీ చాలా మంది ఇటువైపు వస్తారు. ఆ ఎన్నికలు కూడా నెల 2 నెలల కాంగ్రెస్ బాగా దెబ్బలు నడుచుకుంటుంది కదా. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరినీ కండువాలు వేసి ఎమ్మెల్యేలు రాత్రి తీసుకుపోయి కండువాలు వేసి మేము ఎన్ని గెలిచినామని నెంబర్ చూపించుకుంటుంది. కాంగ్రెస్ ఎన్ని నెంబర్లు చూపించుకున్నా ఆ సర్పంచ్లకు కూడా తెలుసు ఏదో అధికారంలో ఉంది, ఏమైనా ఇతర 2 రూపాయలు అయిపోతుంది. అదే రిటైర్డ్ అయిన ఉద్యోగి దాచిపెట్టుకున్న పైసలు 2 ఏళ్ళైతే ఆయన జనగాని కాంగ్రెస్ రేపు ఊర్లకు పైసలు ఇస్తారని ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఊర్లలో చెప్పాలి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకి పైసలు ఇస్తే గ్రామ పంచాయతీ పైసలు తీసుకుపోయి కరెంటు బిల్లు కట్టుడు, ఇంకో దానికి కట్టుడు చేసి ఊర్లో పనికి పైసలు ఇస్తలేరండి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఓపెన్ చేపించి నేరుగా ఢిల్లీ నుంచి మీ ఊరికి ఏది అవసరమో అది ఖర్చు పెట్టుకునే రీతిలో కూడా మీకే డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. అందుకని రేపు కాంగ్రెస్ లెక్క మేము తొండి పంచాయతీ చేయం, మా పార్టీలకు వస్తేనే పైసలు ఇస్తాం, మా తోటి ఉంటేనే పైసలు ఇస్తాం అని చెప్పాం. 6 నెలల తర్వాత ఒకసారి సమీక్ష పెట్టుకుందాం, ఏ ఊరికి ఎన్ని పైసలు వచ్చినాయి. అలా కాంగ్రెస్ ఎన్ని పైసలు ఇచ్చింది, బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళి ఎన్ని పైసలు ఇచ్చింది ఒక ఏడాది తర్వాత లెక్క తీద్దాం. రేపు డిసెంబర్ 22 మీరంతా సర్పంచులుగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. 2025 2026 డిసెంబర్ 22 రోజు నా రిక్వెస్ట్ మీ అందరితో సర్పంచులందరితోటి, కాంగ్రెస్ ప్రభుత్వం మీ పంచాయతీకి ఏమి ఇచ్చింది, ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని పైసలు ఇచ్చింది, మీరు మీ ఊర్లో మీరు ఒక ఫ్లెక్సీ వేసి పెట్టండి సార్. మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లెక్సీ వేసి 22 డిసెంబర్ 2025 మా పంచాయతీకి ఈ రోజు నుంచి 22 డిసెంబర్ 2026 ఇగో ఇన్ని పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇన్ని పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని మీరు ఒకటి మీరే లెక్క చేసి మీరే ప్రజలకు జవాబు చెప్పు. చివరి ఒక మాట మిత్రుడు బాగా చెప్పిండు, బీజేపీ సర్పంచులు మిగతా సర్పంచుల కంటే భిన్నంగా పనిచేయాలి. వీలైతే బాగా ఏం చెప్పిండంటే రేపు ఒక 2 వార్డుని దత్తత తీసుకొని స్వచ్ఛ భారత్ చేయమని చెప్పిండు. అవకాశం ఉంటే వారానికి ఒక రోజు స్వచ్ఛ భారత్ చేయండి. ఒక నెల రోజులు 4 వారాలు మీరు కష్టపడితే ఖచ్చితంగా మీ ఊర్లో ఉన్నటువంటి యువతందరూ కలిస్తే ఊర్లో ఉన్న రాజకీయ చెత్త పోతుంది, రోడ్ల మీద చెత్త పోతుంది. మోరీలలో చూసిరు, తెలుగుదేశం చూసిరు, టిఆర్ఎస్ చూసిరు, కాంగ్రెస్ చూసిరు, పొత్తుల సంస్థలు కూడా చూసిరు. అధికారంలోకి రానటువంటి ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఎవరు ఇలా ప్రజలంతా రావాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ లో మనం చూసి యోగి గారు 2వ సారి అయిపోయింది, 3వసారి కూడా ఉత్తరప్రదేశ్ ఎవరు గెలుస్తారు, బీజేపీ గెలుస్తారు. గుజరాత్ 7 సార్లు గెలిచారు వరుసగా. ఎన్నిసార్లు? 7 సార్లు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మన సర్పంచ్ ఎలక్షన్లలో మనవలను ఓడగొట్టేందుకు వాళ్ళిద్దరు ఒకటే ఎట్లయితే ప్రయత్నం చేసిరో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఒక దిక్కైతే మనం ఒకరిమే ఒక దిక్కు నిలబడతాం. ఆ రోజు మనకు రావాల్సిన ఓట్లు 150 కోట్లు బరాబరి మన దిక్కు రావాలా? మా ముందులో 50 కోట్లు 150 కోట్లు తెస్తామంటే చేతులెత్తు. కొంతమంది మెల్లగెత్తుతారు, డౌట్ ఉన్నట్టు ఇట్లెత్తులు ధైర్యంగా జనం వేస్తారు, మీకు ధైర్యంగా ఉంటుంది. సో ఈ స్ఫూర్తి సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 100% ప్రజాభిమానాన్ని అట్లే కొనసాగించుకొని కొత్తగా అయినటువంటి సర్పంచులు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంటింత వడ్డింత ఎదిగినట్టు ఒకసారి 2 సార్లు ఇలా తక్కువ మెజార్టీ వచ్చిన రేపు ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు పార్టీ అవకాశం ఇస్తే రేపు ఇంకా గొప్ప స్థానాలకు ఎదిగేటట్టు మీరు పని చేయాలని భగవంతుడు దిశగా మిమ్మల్ని ఆశీర్వదించి మంచి రాజకీయ భవిష్యత్తుని మీ భవిష్యత్ కాలంలో ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఎంతో శ్రమ కోర్చి అనేక కష్టాలు నష్టాలు అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని బెదిరింపులు, ఇంట్లోలను బెదిరించాడు, భార్యను బెదిరించాడు, పైసలు ఇస్తామని కొనుక్కునేందుకు ప్రయత్నాలు చేసిన అన్నింటినీ కాదని ధైర్యంగా లేచి నిలబడ్డారు. తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లని పడతాయన్నారు,
సునామీ వస్తే అన్ని పెద్ద పెద్ద చెట్లన్నీ ఊరిపోతాయి. నేను దుబ్బాకి గెలిచి సిద్దిపేటకి వచ్చినప్పుడు చెప్పిన ఇలా మేము గడ్డిపోసలమే కావచ్చు, కానీ ఈ గడ్డిపోస రేపు ఏ సునామీ ఎత్తుకుంటుంది ఈ సిద్దిపేటలో నిలబడుతుంది అని చెప్పిన. బరాబర్ నిలబడ్డాం. ఇక్కడ ఉన్న నాయకులు కూడా మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఆగమవుతుండో నాకు తెలియదు. ఉదయం దుకాణం పెట్టిండు, పక్క పార్టీలలో తీసుకునే దుకాణం. ఎందుకది? ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించారు. రాత్రికి రాత్రి వేసుకొచ్చుకుంటున్నారు. ఏం చేసుకుంటారు? ఏమొస్తుంది దానివల్ల? ఏడికెళ్ళిస్తారు పైసలు? నీకు ఎమ్మెల్యే కోట కింద పైసలు లేవు, రాష్ట్ర ప్రభుత్వమా నీకు రూపాయి ఇవ్వదు, ఇచ్చేది మేమే కదా. మా పార్టీకి వెళ్ళి ఎక్కిన వాళ్ళని కూడా తీసుకుపోతారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని చెప్పి మీ సిద్దిపేటకి వెళ్ళినటువంటి నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. మేము కూడా ఇట్లాంటి పనులు చేయాలనుకుంటే భవిష్యత్తులో మీ దగ్గర ఎవరు మిగులరని కూడా చెప్తున్నారు. బెదిరిస్తలేదు. మీరు ఆ పైసలు ఇచ్చి కొనుక్కోదలుచుకోలేదు, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని కోరుకోండి. ప్రజలు ఓట్లేసి గెలిచిన ప్రజాప్రతినిధుల్ని డబ్బులు పెట్టి కొనేటువంటి కార్యక్రమాన్ని దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు ఇద్దరు కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ మేము నిలబడతాం, కలబడతాం. రేపు అన్ని మున్సిపాలిటీలతో సహా మండలాలు, జిల్లా పరిషత్లో కూడా మెజార్టీ స్థానాలు గెలిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా ఎన్నికల మీటింగ్ కూడా ఇంతమంది రాలేదు. నేను ఎంపీకి పోటీ చేసి ఆ రోజు నుంచి పార్టీ ఇవాళ 330 మంది వార్డు మెంబర్లు గెలిచింది. ఎంతమంది? 330 మంది వార్డు మెంబర్లు గెలిచింది. అంటే బీజేపీ గుర్తు లేకపోయినా బీజేపీ అని చెప్పుకొని ప్రజల చేత ఎలక్ట్ అయినటువంటి లీడర్ దాదాపు సిద్దిపేట జిల్లాలో ప్రతి ఊర్లో మినిమం ఒక వార్డు మెంబర్ అంతా గెలిచిండు. దిస్ ఇస్ ద స్పిరిట్. ఇక్కడే సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అన్ని కూడా మదే. చివరి ఒక పెద్ద మనిషి గురించి చెప్పాలి. లేచి నిలిచినాడు బాబురెడ్డి గారు. బాబా ఎందుకు నిలిచినాడో నాకు తెలియదు, కానీ పెరాలసిస్ వచ్చింది. దాదాపు 75 ఏళ్ళకి వచ్చిండు పెద్ద మనిషి. ఒక తెల్ల కన్నీటి కోట వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. బతుకలైతే దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండా బీజేపీ కోసం తప్ప ఇంకొక మాట చెప్పకుండా తిరుగుతాడు ఆయన పెద్ద. మధ్యలో పెరాలసిస్ వచ్చింది, సిక్ అయిండు, ఇబ్బందులు పడ్డాడు. మీరు కూడా చూస్తారు, మనం వేసుకుని ఇంకొక పెద్దవారు ఉంటారు, రామచంద్రరావు గారు, పూర్వపల్లి. ఎంతో వయసు వచ్చినా ఆయన వయసులో సగం మంది పార్టీలు మారిపోయినా పార్టీ మారకుండా జెండా కోసం వెళ్తారు. అట్లాంటి కోసమన్నా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. దానికోసం మనందరం కూడా కష్టపడాలి. ఆ పక్కన వాళ్ళు ఇంకొకరు ఉన్నాడు, అందుకే వచ్చిండు. మా అందరూ ఎప్పుడైనా గెలుస్తామా సార్ అంటుండే. దగ్గర వార్డు మెంబర్లు గెలిచినాం, ఉప సర్పంచ్ గెలిచినాం, సర్పంచ్ కూడా అంతే. ఎవరు గెలిచి నిగమనే గెలిచిండు. అట్లా ఆయన ఏం స్వలాభాపేక్ష లేకుండా మామూలు చాలా మంది కండువా వేసుకొని రావడానికి భయపడతారు, మోమాట పడతారు. అది ఏడ మీటింగ్ మీద టెన్షన్ గా బాధతో బ్లేజర్ వేస్తాడు, కండువా వేస్తాడు. పార్టీ కండువా లేకుండా అది ఏ మండలాల్లో కానీ జిల్లాకు వచ్చినప్పుడు కానీ కనబడు. ఇక వెనుకోవాలి నిగమని వేసుకోవాలి కండువా కానీ 99% మెడల కండువా లేకుండా ఇంటికి బయటికి రాడు లింగం. దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. ఇలా అంతే 100% భారతీయ జనతా పార్టీ అయిందంటే ఇలాంటి పెద్దలు అనేక మంది సంవత్సరాల తర్వాత నుంచి కష్టపడుతున్నారు. రామచంద్ర రెడ్డి గారి గురించి అయితే చెప్పాల్సింది ఏం లేదు. అనేక సార్లు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా ఆయన భూమి పోతుంది, పైసలు రావు, రకరకాలుగా నష్టపోతామని చెప్పినా పోతమైన పైసలు కానీ చివరి దాకా నమ్మిన జెండా కోసమే నిలబడ్డటువంటి రామచంద్ర రెడ్డి లాంటి అనేక మంది మార్గదర్శకులు ఈ జిల్లాలో సంవత్సరాల నుంచి జెండా పోసిరు. ఇలా వాళ్ళందరి కళ్ళల్లో ఒక రకమైనటువంటి మెరుపు కనబడతా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా ఉంటారు. పార్టీ కూడా వాళ్ళ భవిష్యత్తులో మంచి గుర్తింపించేటువంటి పదవులు ఇస్తుంది, అందరినీ గౌరవిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం జెండా కోసం పనిచేస్తే అటుకు కూర్చున్న సగం మంది మళ్ళీ మీటింగ్లు ఇంటికి కూడా వస్తారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ గెలిచి వచ్చినటువంటి సర్పంచులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.